అందరికీ జయం. నేను మీ జై. ప్రభుత్వ భూములు, తర్వాత చెరువు భూములు, వీటిలో అక్రమ నిర్మాణాలని కూల్చివేయటానికి, వాటిని చక్కగా పరిరక్షించడానికి ప్రభుత్వం ఏదైతే హైడ్రాంగ్ సంస్థ స్టార్ట్ చేసిందో చాలా చక్కగా జరుగుతుంది. సో దీనికి ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, అట్లాగే అధికారి ఎవరైతే మంచి అధికారి అయిన రంగనాథ్ గారిని అభినందిస్తున్నాను. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పట్టించుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్, జిహెచ్ఎంసీ కావచ్చు, రెరా కావచ్చు, తర్వాత రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా కావచ్చు, సొంత డబ్బుతో కావచ్చు, లేదా లోన్ ద్వారా ఆస్తులు కొనుక్కున్న సామాన్యులైన వ్యక్తులకు ఎవరికైనా సరే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి ప్రభుత్వం కొన్ని పథకాల ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సో ఎలా న్యాయం జరగాలంటే, దీనిలో ప్రభుత్వం సంస్థను పెట్టాలి, ఈ సంస్థకి కొంత ఫండ్ ఇవ్వాలి. అట్లాగే అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో ఈ బిల్డర్స్ని ప్రాసిక్యూషన్ చేసి వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం ద్వారా కొంత ఫండ్ క్రియేట్ చేయొచ్చు. అట్లాగే ఎవరైతే ఈ దీనిలో మన అధికారులు ఎవరైతే పాత్రధార వహించారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం ద్వారా కొంత ఫండ్ని క్రియేట్ చేయొచ్చు. అట్లాగే అక్కడ చక్కగా ఆ చెరువు చుట్టూ సుందరీకరణ చేయటం ద్వారా, చక్కగా దాన్ని అభివృద్ధి చేయటం ద్వారా, అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయటం ద్వారా అక్కడ దాన్ని కమర్షియల్గా చుట్టుపక్కల ప్లేస్ని ప్రభుత్వం ఉపయోగించడం ద్వారా కూడా కొంత డబ్బుని క్రియేట్ చేయొచ్చు. అట్లాగే ఈ ప్రభుత్వం తన దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల్ని డెవలప్మెంట్కి ఇవ్వటం ద్వారా ఆ ఏరియాలో ఈ చెరువు భూములు, ఈ ప్రభుత్వ భూములు కాకుండా కొంత ఏరియాని అక్కడ బిల్డర్స్ని ఆహ్వానించి చేసినప్పుడు ప్రభుత్వంకి వచ్చే వాటాని ఎవరైతే ఈ లూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎవరైతే అమాయకులు లేదంటే బాగా పేదవాళ్ళు ఎవరైతే ఎప్పుడో ఇళ్ళు వేసుకుని, గుడిసెలు వేసుకుని ఎప్పుడో ఎంతో కాలం నుంచి ఉంటూ వాళ్ళకి వేరే ఎటువంటి దారి లేని వ్యక్తులకైతే ప్రభుత్వం కట్టించే ఇళ్ల పథకాల ద్వారా వాళ్ళకు కూడాను అలాట్మెంట్ చేయొచ్చు. ఎవరైతే అక్రమార్కులు ఉంటారో వాళ్ళలో కూడా అన్యాయంగా ఆక్రమించి వాళ్ళకి ఆస్తులు ఉన్నా కూడా ఆక్రమించిన వ్యక్తులనైతే ఎటువంటి చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే ప్రభుత్వ భూమని, తర్వాత చెరువు భూమని తెలిసినా కూడా నిర్మాణాలు చేసినా లేకపోతే నిర్మాణాల్లో తీసుకున్న వాళ్ళకి కాంపన్సేషన్ గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా ఏంటంటే, ఈ హైడ్రా అనే పథకం చేయడం ద్వారా ప్రజల్లో ఒక మంచి విశ్వాసం వచ్చింది. ఇట్లా మిగతా చాలా విషయాల్లో కూడా సంస్కరణలు సాధ్యమవుతాయని ప్రజలు నమ్ముతున్నారు. ఇంకా దీన్ని నమ్ముతూ ఇంకా ముందుకెళ్ళాలంటే ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా, సాలిడ్గా ముందుకెళ్ళాలి. ఇంకా మంచి చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ జై.